ఎవరెవరికి ఎన్ని రకాల శ్రమలు వచ్చినాయో నాకు తెలియదు, కానీ ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకి ఉన్నాయి. వాక్యం ఏం చెబుతుందమ్మా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు అందరికీ చెప్పవలెను, ఇళ్ళమిడి తిరగవలెను, జనాల మైండ్లు తినవలెను, ఇతరుల బుర్ర పాడు చేయవలెను, ఇతరులను కూడా ఏడిపించవలెను అని చెప్పి ఏమని చెప్పాడా? ఫస్ట్ శ్రమ వచ్చింది, అయితే మొదట ఏం చేయాలో చెప్తున్నాడు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా వెంటనే వెళ్ళి ముందు మోకాళ్ళు వేయమన్నాడు. దాని ప్రత్యామ్నాయం కూడా నువ్వు ఆలోచించొద్దు. నువ్వు ఆలోచిస్తే నీకు తేడా పడుద్ది. మరి ఏం చేసి ఆలోచించాలంటే ముందు ప్రార్థనలో మోకాళ్ళు వేయి. ఆ సమస్యలు నువ్వు ఏం చెయ్యాలో దేవుడు చెప్తాడు సమాధానం.